డాక్టర్ కడియాల రాజేంద్ర. ప్రజారోగ్య సేవలు, సేవాభావం, నైపుణ్యం కలిస్తే వీరు. అందుకే అందరి నోళ్లల్లో వీరి పేరు. ఆరోగ్యం, సేవ, మనిషి నవ్వులో అందం చూడడం, ఆనందం చూడడం ఆయన లక్ష్యాలు. ఆరోగ్యవంతమైన చిరునవ్వులకు చిరునామా డాక్టర్ కడియాల రాజేంద్ర. దంతవైద్య సేవలో తరిస్తున్న దిగ్దంతి. సింగిల్ స్మైల్ కెన్ రిజాల్వ్ a million worries అని అంటారు. వైద్య విద్య పారాయణులు అత్యాధునిక పరికరాలతో, సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య రంగంలో రాణిస్తూ ఎంతో మందికి అందమైన చిరునవ్వులను అందించిన నిపుణులు డాక్టర్ కడియాల రాజేంద్ర గారు. సౌహార్ద్రమూర్తి, నిత్య కృషే ఆయన స్ఫూర్తి. అటువంటి ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ కడియాల రాజేంద్ర గారికి ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు ద లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా, పద్మ విభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు. రాజేంద్ర గారిని దయచేసి క్లుప్తంగా స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సమయాభావం కారణంగా దయచేసి. నమస్కారం. ఈరోజు శివశంకరుడు మనకి వరాలు ఇవ్వడానికి ఈరోజు నూతన సంవత్సరంలో వచ్చారు. ఆయనకి పాదాభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు చిరంజీవి గారు మనకి ఇంత అవకాశాన్ని ఇవ్వడం ఎంత అదృష్టం. అట్లాగే ఈరోజు నేను ఈరోజు ఇంత ఇక్కడ ఉండడానికి కారణం చిరంజీవి గారు. ఆయన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఆయన ఇచ్చిన బ్లడ్ వలన కోవిడ్ టైంలో ఎంతో మంది బతికైతే వాళ్ళలో నేను కూడా ఒకరిని అట్లాగే ఇక్కడ ఆంజనేయుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు గారు? తోట సత్యనారాయణ గారు. ఈయన ఎందుకు నేను చెప్పాల్సిన అవసరం వస్తూ ఉందంటే, ఈయన ఎప్పుడో ఒక లెటర్ పంపిస్తూ ఉంటారు, వీళ్ళకి సర్జరీ చేయాలి, వాళ్ళకి సర్జరీ చేయాలని. ఎప్పుడు కూడా ఇంత అంత అని అమౌంట్లు చెప్తూ ఉంటారు, కానీ మేము ఏ రోజు కూడా మేము ఆయనను చూడలేదు. అట్లాగే చంద్రశేఖర్ గారిని చూడలేదు. కానీ ఒక రోజు 50 లక్షల రూపాయలు పంపించి ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు, ఇంతమందికి సర్జరీ చేశారని చెప్పడం జరిగింది. ఇది నాకు ఇవ్వాల్సిన గౌరవం కాదు, ఇది తోట చంద్రశేఖర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం. ఎందుకంటే ఆ రోజు కనిపించింది ఏంటంటే 50 లక్షలు కాదు, అది వెనక పంపిస్తారు. మీతో అసోసియేషన్ ఇంపార్టెంట్, సమాజానికి మీరు చేస్తున్న సేవ ఇంపార్టెంట్ అనేది. ఈ రోజు ఇద్దరు గొప్ప వ్యక్తిని చూస్తున్నాను. ఒకరు చంద్రశేఖర్ గారు, ఇంకొకరు చిరంజీవి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నేను చిరంజీవి గారిని మళ్ళీ ఒక్కసారి ఈ రోజు రేపట్లో కలిసి ఆయన ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.